తిరుమల కొండపై రద్దీ తగ్గింది. మామూలుగా సమ్మర్ హాలిడేస్లో భక్తులతో కిటకిటలాడే 7 కొండలపై ఇప్పుడు రష్ తక్కువగా ఉందని అంటున్నారు టీటీడీ అధికారులు. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్టే రష్ తగ్గడానికి కారణమంటున్నారు. వీకెండ్స్లో మాత్రమే భక్తుల రద్దీ ఉంటుంది. సమ్మర్లో కొండకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనే టీటీడీ అంచనాలపై ఇండియా పాక్ ఉద్రిక్త పరిస్థితులు పడ్డాయని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం బార్డర్లో కొంత ఉద్రిక్తతలు తగ్గడంతో రానున్న రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తుంది టీటీడీ. నిత్యం రద్దీగా ఉండే తిరుమల శ్రీవారి 7 కొండలపై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడింది. ఇక వేసవిలో అయితే కొండపై విభిన్న పరిస్థితి కనిపిస్తోంది. సమ్మర్ హాలిడేస్ రద్దీ ఏమాత్రం కనిపించడం లేదు. సాధారణంగా వేసవి సెలవులలో ప్రతి ఏటా భారీగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈసారి కూడా అదే అంచనాలతో టీటీడీ ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టింది. వీఐపీ లేఖలను రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకే బ్రేక్ దర్శనాలను పరిమితం చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్తో అంచనాలు తారుమారయ్యాయి. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. క్యూ లైన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వీకెండ్స్ మినహా సాధారణ రోజుల్లో భక్తుల రద్దీ కనిపించడం లేదు. శ్రీవాణి దర్శనం టికెట్లు కూడా మిగిలిపోతున్నాయి అంటున్నారు అధికారులు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఉచిత సర్వదర్శనం, కాలినడక దివ్య దర్శనం, ఎస్ఎస్డి టోకెన్లు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ఇలా పలు సేవలతో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. సాధారణ రోజుల్లో 50 నుండి 60 వేల మంది దర్శించుకుంటారు. ఇక వీకెండ్స్, వరుస సెలవు రోజుల్లో అయితే ఈ సంఖ్య 70 నుంచి 90 వేల వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఏప్రిల్ నెలాఖరు వరకు కొంత సమ్మర్ ఎఫెక్ట్ కనిపించింది. అయితే గత 10 రోజులుగా సమ్మర్ సెలవులలో గతానికి భిన్నంగా అనూహ్యంగా భక్తుల రద్దీ తగ్గింది. వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన టీటీడీ అధికారులు సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. వీఐపీ సిఫార్సు లేఖలను కూడా స్వీకరించేది లేదని చెప్పారు. జూలై 15 వరకు సామాన్య భక్తులకు ఈజీగా దర్శనం లభించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అనూహ్యంగా తిరుమల పర్యటనపైన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. వేసవి సెలవులు అయినప్పటికీ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సాధారణంగా సమ్మర్ హాలిడేస్ లో మొక్కులు తీర్చుకునే భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. దర్శనానికి భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లతో పాటు క్యూ లైన్లు కిలోమీటర్ల వరకు కనిపిస్తాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గత ఏడాది ఎన్నికల టైంలో మే 1 నుంచి 10 వరకు 7,04,760 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది కూడా అదే సంఖ్యలో 7 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సమ్మర్ రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఏర్పాట్లు చేసినా ఆ అంచనాలు తప్పాయి. ఈ ఏడాది వేసవి సెలవుల్లో రద్దీ పెరగకుండా సాధారణంగానే ఉండటానికి ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత పరిస్థితులే కారణమని అంటున్నారు టీటీడీ అధికారులు. ఈ ఏడాది వేసవికి రద్దీ విపరీతంగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేసినప్పటికీ ఉద్రిక్తతల నేపథ్యంలో రద్దీ సాధారణంగానే ఉంటుంది. తిరుమల అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో చాలా మంది భక్తులు యుద్ధ పరిస్థితులు చక్కబడిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్లొచ్చనే అభిప్రాయంతో తమ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో వీకెండ్స్ మినహా ఏ రోజు కంపార్ట్మెంట్లలో పూర్తి స్థాయిగా నిండలేదు. దీంతో కేవలం 5 నుంచి 10 గంటల్లోపే ఉచిత సర్వదర్శనం భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇక తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్లు ఈజీగానే దొరుకుతున్నాయి. గత 10 రోజుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. అందుకు ప్రధాన కారణం పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ముందుగా తిరుమలకు ప్లాన్ చేసుకున్న ఇతర రాష్ట్రాల భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే తిరుమలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. వీక్ డేస్ లో రష్ చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు శ్రీవారి దర్శనంలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల క్రేజ్ భారీగా ఉంటుంది. ఈ టికెట్ల కోసం భక్తులు క్యూ లైన్లలో పోటీ పడేవారు. కానీ గత వారం రోజుల నుంచి
శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కొనుగోలులో డిఫరెంట్ పరిస్థితి కనిపిస్తోంది. గత వారం రోజులుగా శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిపోతున్నాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా రోజుకు 1500 శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయిస్తుంది టీటీడీ. ఆన్లైన్లో 3 నెలల ముందు 500 టికెట్లు కేటాయిస్తారు. ఎయిర్పోర్టులో ప్రతిరోజు 200 టికెట్లు జారీ చేస్తారు. ఇక నేరుగా తిరుమలకు వచ్చే భక్తులకు రోజుకు 800 టికెట్ల చొప్పున ఆఫ్లైన్లో టికెట్లు ఇస్తోంది టీటీడీ. ఈ టికెట్ల కోసం భక్తులు 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్టుకు చెల్లించాల్సి ఉంటుంది. మరో 500 చెల్లిస్తే దర్శనం టికెట్ జారీ చేస్తారు. ప్రస్తుతం వార్డుల్లో పరిస్థితులు చక్కబడుతుండటంతో రానున్న రోజుల్లో రద్దీ పెరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు టీటీడీ అధికారులు. మరోవైపు నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కంటిన్యూ చేస్తున్నారు అధికారులు.